కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళని చూడగానే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. చిరంజీవి గారు. నాకైతే ఆయన డాన్స్ ఉన్న గ్రేస్ బాగుంటుంది. ఆయన గురించి అడిగితే మాటలు రావండి, ఎందుకంటే కైండ్ ఆఫ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ పర్సన్ తను. అండ్ తన గురించి ఏ మాట చెప్పినా తప్పు మాటలే చెప్పండి అంటున్నాను. ఒకసారిగా మెగాస్టార్ అనాలనిపిస్తుంది, చూడగానే ఏదో ఇట్లా అనిపిస్తుంది కదా సార్. చూడగానే ఏం అనిపిస్తుంది. నేను ఆయన పర్సనల్గా కలిసాను, నేను డాలస్లో ఆయన కలిసాను. అది ఆయన కలిసినప్పుడు చాలా మాట్లాడదాం అనుకున్నాను అనమాట. అలాంటిది ఆయన కలిసినప్పుడు ఇట్లా చూసుకుంటూ సింపుల్గా వెళ్ళి మన పోస్టర్ చూపించి, సార్ నేను సినిమా తీస్తున్నాను సార్, ప్రాణం ఖరీదు మూవీ, ఇది నా మూవీ పోస్టర్ అనగానే ఆల్ ద బెస్ట్ అమ్మా, గుడ్ లక్ అని చెప్పి జస్ట్ ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారు. నేను ఏవో మాట్లాడదాం అనుకున్నా, అక్కడ వెళ్ళేసరికి ఏం అనిపిస్తుంది అనమాట. వావ్, అది ఓ మాటలో చెప్పాలంటే అదనమాట వావ్ ఆ ఫీలింగ్. నాగార్జున గారు. నాగార్జున గారు మన్మధుడు. నాగార్జున గారు ఈజ్ వెరీ మల్టీ టాలెంటెడ్ అన్నమాట. అంటే బాగా మేనేజ్ చేస్తారు ఏదైనా కానీ. ఈజ్ ఏ బోత్ బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్సో గుడ్ యాక్టర్ అండ్ ఆల్సో గుడ్ ప్రొడ్యూసర్ అండ్ కైండ్ ఆఫ్ ఏ ఆల్ ఇన్ వన్ అని చెప్పాను. బాలకృష్ణ గారు. ఆయన డైలాగ్స్ బోడా మనిషి అండి. అండ్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాట్ ఎవర్ కమ్స్ హియర్ బయటికి చెప్పే డేరు అన్నీ ఉన్న ఒక బోడా మనిషి. ఏది లోపల దాచుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీ ఆనందం వస్తే దగ్గరికి తీసుకుంటారు, కోపం వస్తే ఏమి తప్పు చేస్తే ఏం చేసినావు అని ఆయన బోడా మనిషి ఉంటారు. అంతకుమించి ఇంకేం అనలేదు. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు సింపుల్ అండి, సింపుల్. అండ్ నాకు తెలిసి వీళ్ళందరినీ ఎవరిని కలవడం, నేను ఒక మనిషిని బయట చూసి చేయటం ఆయన. సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే వెరీ సింపుల్, నో కాంట్రవర్సీస్, నథింగ్. తన పని ఏదో తను చేసుకునే పర్సన్, వెరీ స్పిరిచువల్ నాకు తెలిసినంత వరకు. సో రేపు వాళ్ళని పర్సనల్గా కలిసి తర్వాత ఏదన్నా మారచ్చు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అంతే, ఈ చేయి ఆటోమేటిక్గా ఇలా వెళ్తుంది. ఐ థింక్ ఈజ్ వెరీ ఎమోషనల్ అండి పవన్ కళ్యాణ్ గారు. వెరీ ఎమోషనల్ అండ్ వెరీ ట్రూత్ఫుల్ అండ్ వెరీ ఎమోషనల్. మహేష్ బాబు గారు. హైటు, వెయిట్, కలరు, మహేష్ బాబు పేరు వింటేనే వైబ్రేషన్ వస్తాయి. మహేష్ బాబు గారు వెరీ గుడ్ యాక్టర్. జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇంకా ఆయన ఆల్ ఇన్ వన్, సీరియస్గా ఆల్ ఇన్ వన్. డాన్స్ కానీ యాక్టింగ్ కానీ. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే నాకు చాలామంది నాకు వాయిస్ బాగుంటుంది అని చెప్పి నాకు చెప్తారండి. బట్ నేను తన వాయిస్ బాగుంటుంది చాలా అని చెప్పి చాలాసార్లు ఫీల్ అయ్యాను. వెరీ గుడ్ వాయిస్. ఒక డైలాగ్ చెప్తుంటే ఆ డైలాగ్లో బేస్ ఉంటుంది తనకి, అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. వెరీ గుడ్. ప్రభాస్ గారు. ప్రభాస్ అంటే ఏముంది ఇంకా, ప్రభాస్ కూడా హైట్ వెయిట్, బట్ బాహుబలి నుంచి ఇంకా తను వెయిట్ అయ్యాడు. ఐ మీన్ నేమ్ మంచిగా వచ్చింది తనకి. అండ్ లైక్ ఏ అమ్మాయికైనా ప్రభాస్ నచ్చకుండా ఉంటారా? నాకు బేసిక్గా తను వెరీ స్వీట్ పర్సన్ అనిపించింది అండి. అంటే నాకు ఎప్పుడు నేను కలవలేదు కానీ, బట్ ఫ్రెండ్స్ కలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు. అర్జున్ గారు స్టైలిష్. ఫైనల్గా విజయ్ దేవరకొండ గారు. అర్జున్ రెడ్డి. గుడ్ అండి. ఐ మీన్ హీ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ అండ్ నౌ లైక్ ఒక చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చిన వ్యక్తుల్లో సమ్వన్ ఐ కెన్ లుక్ ఫార్వర్డ్ టు మీట్ హిమ్ అనమాట. బికాస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ హీ మేడ్ ఇట్ లైక్. సో ఆ విధంగా ఈజ్ కైండ్ ఆఫ్ కొంచెం ఇదిగా చూస్తాను అనమాట. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Rasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.